హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ రోజు కనుక కళకాన్ని కనుకనేమి ఏమో కళ్ళవారు చూసి దొంగందరూ సన్నం అవుతాను మిమ్మల్ని చూసి వాళ్ళే కవ్వపడతాను. మరి కొడుకు కనుకనేమి ఆ బిడ్డ శ్రీవల్లి తీసుకెళ్ళి పురుషులు పెట్టింది. బిడ్డ శ్రీవల్లి దేవి దొంగందరూ సన్నం అవుతాను బిడ్డ అని బిడ్డ తీసుకొని కొడుకు చేత ఎప్పుడు పెట్టింది. కొడుక నీ చెల్లె పైలం కొడుక వాడిని అని వెళ్ళగొడతా బిడ్డ ఇస్తా బిడ్డ రారా రమ్మని పిలుస్తాండి బిడ్డ. అయ్యో బిడ్డను తీసినాడు కదండిరా, బిడ్డను తీసినాడు శ్రీవల్లి, ఇక కొడుకు చేతులు పెట్టినా రవిరవి కళ్ళ బిడ్డ నా బిడ్డ పూలక ఇస్తుడైనా నా బిడ్డ ఇక రమ్మని పిలవట్టే నా బిడ్డ పిల్లలు అవుతారా నా బిడ్డ ఇక బిడ్డ కాల రామరిరాడా ఎవరంత రాసుకుంటే నా బిడ్డ ఓ కొడుక నీ చెల్లెపైన కొడుక అప్పటికి ఇప్పటికన్నారు కొడుక నీ కొట్టే పువ్వులు దొరుకుతాయి కొడుక కుంటే జాగలు దొరుకుతాయి చేసుకుంటే భార్య కొడుక చెడిపోతూ కాదు కొడుక ఇక తోడు చచ్చిపోతే తోడు దొరకని కొడుక భయవడమేనా ఎన్నిగానా రాదు భయవడమేనంగా తోడుగానా రాదు గట్ల బిడ్డ నీది కొడుకు చేతిలో పెట్టి కన్న తండ్రి కలిగినవి ఒక బిడ్డ కాళ్ళ కాడికి వచ్చి ఇక బిడ్డ కాలే అవో కాళ్ళు మొక్క పట్టే నేను వెళ్ళిపోతానే బిడ్డ, మీ తల్లి దక్కిందో బిడ్డ, మీరు పూనమ్మ గుర్తులే బిడ్డ, మీరు కాకి కొట్టకుండా నీళ్ళ పొంటి పోయి కచ్చి బిడ్డ మాట్లాడకుండా వస్తున్న ప్రాణాలు వెళ్ళిపోగా బిడ్డ అంటాని. అందుకే నానా ఇలా అన్న మాటకు బాధపడతావా, అది అన్న మాటకు బాధపడతానవా? 66 రోగాల మందుండే మానాది రోగ మందుండే, తేలిగత్త మందుండే, పాంగర్త మందుండే, మానాది రోగని మందు ఉండదట. అన్న మాట గతాన్ని కూడిగా పట్టిన చూడు దీపంతల సవరలేక ఇగ్గుతాండు. ఆడ కట్టెకు పిప్పి దాకిన సంద వల్ల ఆయన కన్న తండ్రి ఆ బిడ్డకి ఇరికి పనులు పరిగి పనులు అన్నాడు జాపల్ల కంచి కన్న పిల్లలు పెట్టుకుంటాను. నా పోను తిన్నమాటనేమో బిడ్డ బాగా చెట్ల కన్నా తినేస్తాను బిడ్డ అన్నాడు. పళ్ళ చెట్టు కూడా కడిపిన తిన్న బిడ్డ నాకు అద్దు బిడ్డ అన్నాడు. ఇలాగ తండ్రి తిన్నందుకు ఆ పిల్లకి తిన్నది కొని తెచ్చి పెడతాను తిన్నారు. ఆ భగవంతుడు వస్తున్న ప్రాణాలు ఎత్తుకపోగా బాపు నువ్వు ఎందుకు బాధపడతానవే? బాపు నువ్వు బాధపడకుంటే కొట్టలు బ్రాంటి బాసలు మంచాలు ఎవరెత్తి నీ ప్రాణాన్ని కాపాడుకుంటా బాపు అన్న మాట బాధపడతానవా? నా బాపు లేవే అని బాపును లేవనెత్తనే కన్నతనే ప్రాణమైందే. అమ్మో మీద ఒరిగినది ఒరిగినాదో మీద ఒరిగినది ఒరిగినది కొడుకులు అనుకుంటున్నా ఇలా ఇలాంటి పిల్లలు అంటే మమ్మల్ని అవలే పిల్ల వేసివా, మమ్మల్ని దిక్కులేని పత్తులు వేసినవా ఇలా అయిన కాలు వెకి కాళ్ళు వెకి కడమంట వెతికి ఇలా వాటల్లో మొక్క చూడన్నా, మీ అయ్యాటల్లో మొక్క చూడన్నా మేము అవలే పిల్ల మేము నాయనా అయ్యలేని పిల్లలు చేసినవా కొట్టి తిరుగుతూ కొట్టి వాడితే
బిడ్డ కన్న తల్లి ఉండాలి ఎటుదో గుడియోగా కన్న తల్లి ఉండాలట అందుకే నాయనా మమ్మల్ని ఎవరే పిల్ల ఎత్తడి బిడ్డ నుడు కట్టికి పుట్టిన సోకం బిడ్డ పెడతాన్నమ్మ బిడ్డ ఓ అని ఉడతాను ఓ అని ఉడతంటే ఆ కనకుండా కనకొడుకు సెల్లాను ఎడవకు సెల్లి తప్పడబోకంటాను అందుకే అంటారే ఎవరి కొడుకులు ఎవరి కొడుకులు కొడుకుల కొడుకు కొడుకు కొంపగాల పెట్ట అటవా అప్పుడే కన్న కొడుకు గడ్డలచ్చి ఎవరు కొడుకుల ఇలా కొడుకు చూడు సావన కొడలు చూడు సావన ఎవరి కొడుక ఎవరి కోడలయ్యా ఇలా ఎవరు చూడు సావన నాలుగన్న నల్ల కుక్క పడితే నలుగలకి మనసు పడుతున్నాను ఎంతనా గాని అడివాడి గడవరాదు అప్పులే సొంతం చేయరాదు ఈ కుక్క దచ్చకూడదు సన్నమైందా నాయనా చిన్న కొడుకు శ్రీమంత మహారాజు ఈ కట్టి ఆ కట్టేది కాపన తయారు చేసింది ఆ కన్నతండ్రి దగ్గరికి వచ్చారు పిల్లలు చూసినవా అయ్యో భగవంత అడిలో నీ ప్రాణం ఆయన బాబు నేను ఎవరు చూడస్తావాయనని పిల్లలు తండ్రి చేసుకున్నారే రామ రామ రఘురామ దేవ అయ్యో రామ అయ్యో రామ కోతులత కోడతన సన్నమైందా కష్టకడి తీసుకొచ్చి కనత్తరి కాడి మీద వండ పెడితే నానా ఈ టైంకి మా అత్తలు ఉన్నాను నానా ఇవాళ నీ ప్రాణం వెళ్ళిపోతా నీ శత్రువుడు స్థిరపాలు అవుతుందా నీ ఇండిలాంటి సరే పిండై కరుగుతా నానా కట్టెలు నీ పక్కలిట్లో వద్దాను పిల్లలు ఎడతాను ఇలా సెల్లెలు చూసినా ఎడతలో సెల్లేను జరుగు సెల్లాని ఎక్కడి వారు జకమక్కతో పలువురాలు అంటారు రథ మీద రథు నల్ల కొట్ట అంటే పుట్టిందే అమ్మా బరా కట్నం పడతాను సెల్లే ఇది ఉండద్దు మనం ఇక్కడ బతకలేము ఇలా ఓ సెల్లే ఎంతనే కానీ తను తాకడ పెడతాకుంటా ఎడవకు సెల్లెను ఎత్తపాడవు ఆ రోజు కట్టం బరబర కట్టం పడతాను అప్పటికి ఇప్పటికన్నరే కలపండ జిల్లాడంగా చెల్లె చూడ ఉండద్దు నా చెల్లె అని అవలేకున్న చెల్లె అవలెక్క చదువుకుంటా ఏడువాకు నా ఈ చెల్లె కన్న తండ్రి కనుకనే మన తల్లిదండ్రులు కానీ చెప్తున్నాము గురుతున్నాం తండ్రి కనుక సాధించి పెంచి పెద్ద చేసిన చెల్లెలా నా తరువు దాకా పెట్టి దాని కూడా రావే చెల్లె అని ఇక చెల్లెలు ఊరుకుపోయి అంత కొంత దూరమైనా అంత కొంత దూరమైనా
రాను రాను కనుక అన్న ముందర పోతే సిల్లి వెనక వస్తుంది రంగ పిల్లగాళ్ళు కనుక అది వెళ్ళి వస్తా ఉన్నారాట అన్న ముందర పోతే సిల్లి వెనక వస్తాంటే అటబొట్టి కనుక ఆ సిల్లి అన్న నాకు నడవ తరం అయితే లేదు ఇక నీకు నడవ ఉన్నది అంటే చెల్లె తీసుకొచ్చి చెట్టు కింద కూర్చి పెట్టింది చెల్లి ఎండ తాకినాక చెల్లి అటువంటి నడక మొదలు పెడదామా అని ఆకాశం ఆ పిల్లి కనుక ఆ చెట్టు కింద కూర్చున్నారా పిల్లల సంగతి తీసుకుంటూ ఉండని మరి ఇక్కడికి ఎన్ని కూడా వ్యాపారము అయ్యేదంగా అయ్యా లోకాల శంకరుడు రథ శృంగారిస్తాడు అడవిలో పార్వతీదేవి భక్తుడు కళ్ళవారు చూసింది నాదా లోకాల శంకరుని ప్రయాణం పెట్టు ఉన్నది అంటే మరి ఆ రోజు కనుక అప్పుడేమన్నాడేది అప్పుడు కలిగిన బామ ఎది కాలం అయ్యేది కరమైందో బామ కట్టు విసేస్తా అన్నాడేది మరి ఆ రోజు కనుక విద్యలు ఏం పని చెప్తారు పొద్దుదాకా ఇప్పుడే మంచుకుంటా పాదొక్క పాయింట్ బాగుతాను ఈ మహిళపోతాయి ఇప్పుడే మంచుకుంటాయి కథ చూడరు చేస్తారు ఏందా మీరు కట్ట ఉన్నప్పుడు పోతారు కూర్చోరు పోతారు అనుకుంటారు మరి పొద్దుగా మీరు ఎగ్జామ్ ఇట్లా తగ్గిలిద్దరు ఎగ్జామ్ అని ఆ రోజు కనుక నేను ఐదంగా లోకాల శంకరికి రథ సుందరిస్తే అడవిలో పార్వతీదేవి నాదాన్ని ప్రయాణం పెట్టు ఉన్నది ప్రయాణం పెట్టి కాదమ్మా ఇటు కాలం ఇటు కరువైందో 4 రాజ్యాలు నాకు డబ్బులు తిరిగెత్తాను లోకాల శంకర్ రథ సుందరిచ్చింది లేదు నాదా నీతోటి పాటుగా నీదత్తన్నదేమి అక్కడ బామ పార్వతీదేవి అడవుల ప్రయాణం కుడి ప్రయాణం అన్నడేమి అట్లా కాదు నాదన్నా నీతోటి పాటుగా నన్ను తీసుకోకపోతే అంగ పూజ బంధు లింగ పూజ బంధు చిరికన్న మేత బంధు నాగన్న పాలు బంధు అన్నజల్లు పోయి మూలంగా ఉన్నాయి లేదు బామ సరే అటకు నువ్వు భార్య లేకపోతే భర్త లేక ఉండాలి రావే బామ అన్నాడు వైద్యంగా అయ్యా అడవిలో పార్వతీదేవి లోకాల శంకర్ రథమైన కొలువు తీరిండు గయ్యిందా రథమేదేవా గయ్యిందా రథమేదేవా అరే నన్ను లేస్తా ఉన్నదేవా పిల్లలు చెప్పండి రథమా తెలియాట ఆడుతున్నదా ఇక నల్లని మోగుళ్ళ రథమా ఇక నవి మాటలాడుతున్నదా ఇక గురి చదువుకుంటారా పరమేశ్వరి కనుక రథమే కొలువు అడలికెళ్ళి కనుక భార్య భర్తలు కనుక అడలికెళ్ళి ఎప్పుడు వస్తా ఉన్నదే ఏ పై వెనక పై పై ఆపై అంటారు ఇంత మనిషి పోకనే కోపడ్డానే ఉండయ్యా ఉండే కాదే నా పేరు వైద్యంగా అయ్యా లోకాల అట్లా కదండి ఎట్లా అండి భీమండి 3 ఒళ్ళంతా పులకరించి మన పుట్టుముట్ట ఇక పాలకుండా నీళ్ళకుండా ముట్టలే కన్నే గోయిల పుట్టేసి పుట్ట మీద సిరుసుల వేయవే పర్వతంతా మాత్రలేదు ఇది 10వ అవతారము 11వ అవతారం పాలకుండా తను ఎత్తా నీళ్ళకుండా నూతాను పార్వతీదేవిగా మారమాటం లోకల సింగడ యజ్ఞమై త్రిశూలం చూసి కనుకనేమి మీద కూడా రా తాను కూడా నాదేనా అయ్యంగారమ్మ బోరమ్మ రఘురామంగా అయ్యంగా లోకాల సింగ ఆటోమేటిక్గా భగవంతుడు త్రిశూలం చూసి పుట్టినప్పుడు నాటిందే అమ్మా ఒకటి పాలకుండా ముడతాదే నీలకుండా ముడతాదంగా పాలకుండా ముట్టేనా నీలకుండా ముట్టేనా ఆ రోజు భార్య భర్తలు కనుక పాలకుండా నీలకుండా ముట్టినా కనుక తడివేడి తారాము తార వల్ల ఇస్తారా అరే తడివేడి తారారే తార వల్ల ఇస్తారా లోకాల శంకరి కనుకనే ఆడవిల్ల పారదే కనుక తడివేడి తార ఎప్పుడు చేసిండ్రాట ఆనాడు కనుక భార్య భర్త తాను చేసి కనుక వాళ్ళు ఎండుకున్నది ఎండుకున్న వాళ్ళ సంగతి అట్టుండదా ఎండుకున్న వాళ్ళు పుట్టినాక మరి ఇక్కడ అక్కడ కాదు 7 దేవగణికలు దేవేంద్ర ఇప్పుడు 7 దేవగణికలు కనుకనేమి మరి అడిగంత శృంగారము ఆకెంత బంగారం అని 6 దేవగణికలు
రాను కనుకనేమి అడిపేటికి ఎప్పుడు ఏర వచ్చిండ్రు పూలా పుష్పాల తోట కనుక అటువంటి దేవుడి కనుక అట్లాంటి పాటలు పాడింది పాటలు పాడితే దేవుడి కనుక కనుకనేమి మరి రాను అటువంటి కనుక ఆ గుండెపేటికి ఎప్పుడు ఏర వచ్చిండ్రు ఆ రోజు కనుకనేమి వాళ్ళు కనుకనేమి ఆ గుండెలో తానం చేసిండు అయితే అయ్యా లోకాలు శంకప్పుడు కళ్ళవారు చూసిండు నేను గుండెలో తానం చేసే వాళ్ళకి దేవుడు కనుక తానం చేసిండు మరి తానం చేసింది కాబట్టి ఆ గుండెపేటికి ఆ లోకాల శంకం రాలే మరి ఆ దేవుడికి అప్పుడు అన్నారు మాకు భర్త లేని సంతానం కావాలని ఆడవిలో దేవుడానికి ఎప్పుడు కోరుకున్నారేమి ఒకసారి భగవంతుడు గోడి బండ తీసి కనుక పుట్టు అన్ననేమి గోడి బండ తీసి అడిలో కొడితే కనుకనేమి కలమాడు వృక్షం ముట్టింది అమ్మా కలమాడు వృక్షం ముట్టే కనుక మా మామిడి చెట్టు కనుకనేమి 7 మామిడి పళ్ళు కాయ చేసి కాయ చేస్తే కనుకనేమి మరి ఆ దేవుడు కనుక రాలే ఆ పళ్ళు తినలే ఆ చెట్టుకు మామిడి పళ్ళు అట్టే ఉన్నాయి పళ్ళు ఉన్నాయా మరి దేవుడు కనుక వాళ్ళు రాలేదు మరి ఈ అడవి పిల్లలు కనుకనేమి శ్రీమంతరా శ్రీవల్లి కనుకనేమి అట్లా కొంత దూరం వస్తా ఉన్నారే అమ్మా అడవికి వస్తాను కనుక అడవి శ్రీవల్లి కనుక మా చెట్టు కళ్ళవారు అన్నా నా కలవాడు వృక్షానికి కనుక 7 మామిడి పళ్ళు ఉన్నాయి మరి అన్న అప్పటికి ఇప్పటికైనా ఏ కాలంలో కాసే కనుక కాలంలో ఆ కాలంలో కాస్తాడు మాడి ఏ కాలం కాసే పండ్లు ఆ అడవిలో పండ్లు గత కనుక అడవిలో కనుక శ్రీవల్లి కనుక చెట్టు కళ్ళ చూసి అన్నాక మామిడి పళ్ళు నింపుకొస్తే ఆ మామిడి పళ్ళు అంటే ఆకలి తీరు నూనె అంటే రావే చెల్లెని తీసుకొని కనుక రాను చెట్టు వేడి గీర వచ్చింది చెట్టు వేడి చెల్లె చెట్టు కింద ఎప్పుడు ఉంచినాడు మరి భగవాన్ పిల్లగాళ్ళ వాడికి ఈర వచ్చినాక మరి భగవంతు ఒకసారి చేయి చెప్తా కనుకనేమి మరి 7 మామిడి పళ్ళలో 6 మాయమైనవి ఒక్కడే మిగిలిందా ఈ పిల్లగాళ్ళు కనుకనే వీళ్ళకు తీసుకొచ్చే పళ్ళు కాదు నీ వీళ్ళకి గాయ చేసే పళ్ళు కాదు 7 దేవగనికల కానీ గాయ చేసిన ఇలా తింటారు కానీ ఒకసారి చేయి చెప్తే భగవంతుడు అటువంటి కానీ 7 కనుక 6 మాయమైనవి ఒక్కడే మిగిలింది ఇవరాక పిల్లలు అనుకున్నారు ఇవరాక అటువంటి కనుక 7 మామిడి పళ్ళు ఉన్నాయి ఒక్కడెట్టే ఉన్నది మా దీనికి సార్ లేకుండా లేక ఒక్కడైతే ఒక్కడే అని మరి పిల్లగాడు కనుక చెల్లె చెట్టు కింద ఉంచి కనుకనేమి చెట్టు ఎక్కుతున్నాడా కొమ్మన పండు ఉన్నది ఉచ్చోనే బాలుడు చెట్టు ఉచ్చోనే బాలుడు చెట్టు ఎక్కుతున్నాడా అరే పిల్లగాడు కనుక నేను పండు పోతున్నాను చెట్టు ఎప్పుడు ఎక్కిండో ఒకసారి భగవంతుడు కళ్ళవారు చూసిండు అన్న చేత పండు తెంపుతుంది అన్ని చెల్లు పోయి ఆల్మో ఇతరు అనుకునేవా భగవంతుడు ఒకసారి చెప్తా కనుక నేను ఇక అడిగాలు పెట్టినా ఉయ్యాలో సుడిగాలు పెట్టినా ఉయ్యాలో అడిగాలి సుడిగాలి వడవైన గాలి పెట్టి ఆ పండు దిగినా ఉయ్యాలో చెల్లెకొంగల వాడనా ఉయ్యాలో ఇక ఆ పండు దిగినా ఉయ్యాలో చెల్లెకొంగల వాడనా ఉయ్యాలో ఆనాడు చెల్లి ఏమన్నా పండు దిగింది రావే అన్న నువ్వు చెప్ప ముందు కన్నా పండు దిగచ్చిన అటువంటి కొంగుల దిగు అన్నదేమి బాలు చెల్లెమెడికి ఎప్పుడు ఏరవచ్చిండు అన్నా ఈ పండు వచ్చి నా కొంగులో పడ్డది అన్నా నువ్వు పండు చెప్పుకుందుకు నా కొంగులో పడ్డా ఈ పండు సగం తిని నాకు సగం తల్లి గర్వాన్ని ఇద్దరం పెట్టి అన్నా అడిలబడి చేస్తాను అన్నా నా కాకలే నీ కాకలే కాదు సగం పండు తిని అన్న నేను తింటారా మరి అటువంటి అడవిలకెళ్ళి వస్తాడు కానీ కాయే కాని గడ్డే కాని పండే కాని అన్నా శిర్షా అంటే అప్పుడు చెల్లి అన్నాడు అంటే అప్పుడు అన్నయ్య అన్నాడు చెల్లే నీ మొగబాయి అని పల్లపూలు వేసుకుని ఒంటిగా టైం నాకు ఆకలి కాస్తా నువ్వు అడవిలో చెల్లి ఆకలి కాసు చెల్లే పండు తిని చెల్లి అన్నాడే అన్నా అన్నప్పుడు నా అన్నడు పల్లపులు వేసుకుని నా అన్న ఉంటాడు నేను పండుగ అన్నాడు అన్న చూస్తున్నాను ఇంత ప్రేమలను అన్న ఇంత ప్రేమలని అనుకుని సిన్ని 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 సినిమాడి పండు సినిమాడి పండు బాగానే ఉన్నది బలమడి పండు కొత్తవాడి పండు
సంతానం వస్తున్నా ఆడవిళ్ళ గర్భాన ఒకటే పండు చేసి ఒకటే ఫలం చేసి ఆ తల్లి గర్భాన పడ్డ కన్నా నాకు వెళ్ళే దొప్పులైతే అన్న కొన్ని నీళ్ళైతే నా ప్రాణం కన్నా లేకపోతే నా ప్రాణం వెళ్ళిపోతుంది రా ఆడలు ఆకలి చెల్లె ఆకలి అన్నది ఆకలి అదొకటి పండు అనుభవం చేసినాక చెల్లె దూపలు పుట్టినాయి దూపలు పుట్టి అప్పుడు అన్నాడు మరి చెల్లె ఈ సోడ కూర్చుని చెల్లె నేను పోయి అడిగి పోయి కనుక నేను ఆ నీళ్ళలో కాడగా నీళ్ళు తీసుకొస్తా చెల్లె మరి పొంగళ్ళ కాడ ఎట్లా అడగండి కనుక నీళ్ళు ఎట్లా ఉంటాయి ఎందుకంటే పొంగల కాడ నీళ్ళ కాడ అవుతాయి అని మరి గారు చెల్లెని కనుకనేమి ఆ చోట కూర్చొని పెట్టినాడు అయ్యో చెల్లె శ్రీవల్లి నీ వచ్చేదాకా ఇంచెల్లి గోపు చెల్లి అన్నాడు ఆనాడు అన్న కనుకనేమి రాను రాను కనుకనేమి అడిగిపేడికి ఎప్పుడు ఏరవచ్చిండు అడిగిపేడి ఏరవచ్చు అన్న కనుక ఇది అది అంటే తూర్పు కాండే చూసిండు ఆయన కాండ చూసిండు దక్షిణ కాండ చూసిండు మరి ఉత్తర కాండ చూసిండు ఏ కాండమ్మకు చూసే కనుక అడగొట్టుగా నీళ్ళు దొరకపాయ అరే ఇది ఏం చిత్రం ఇదే కలిమాయ మరి అడగొట్టు పిల్లగాడు అప్పుడు అనుకున్నాడే మా తిరిగి పిల్లగాడు అశకాంతుడు అయ్యిండు ఆ రోజు కనుక అప్పుడు అన్నాడు పోయింది మా చెల్ల బయటికి పోవాలి నీళ్ళు దొరకపాయ అని పిల్లగాడు కదా శ్రీమంతరా చెల్లెమో ఒక అడుగు పాట పట్టుకొని వస్తాడనేది పిల్లగాడు తిరిగి అడవిలో ఉంటాడు గాని చెల్లెకి వచ్చిన పాట దొరుకుతలేదు తిరిగానికనే పిల్లగాడు పిచ్చోడు అయిపోతాండే అవ్వా రదూత చెల్లె అంటాడు చతుర్థ చెల్లె అంటాడు అన్న కనుకనేమి అడవిలోకి వెళ్ళి కనుకనే చెల్లె అనుకుంటా అటువంటి చెల్లెకి వచ్చే పాట దొరకపాయనే మరి అన్న కనుకనే తిరిగి దేశకాంతం ఎండు కానీ అటే పోతాడు కానీ చెల్లెకి వచ్చే పాట దొరకపాయనే అన్న కనుకనే అడిగిన పిచ్చోడు అయిపోతాడే అన్న పిచ్చోడై పిచ్చిలేసి చెట్లు చూస్తున్నా చెల్లె అంటారు ఆ చెల్లె అనుకుంటాను అయ్యో బావంట ఇలా అవ్వలేని బిడ్డ అంటే ఎల్లుని బిడ్డ అంటే అన్న నన్ను పెద్దన్న కొట్టి తిట్టి ఎలా వచ్చినట్టు అన్న నువ్వు నా తోడ వచ్చినప్పుడు మీరు ఒక తల్లి గర్వ 2 సెక్కలే మొలిసినావు అన్నా నీకేం పాపం చేసింది అన్నా నీకేం ద్రోహం చేసింది అన్నా నన్ను అడిగిలో ఆగం చేసిన నేను మరి ఒక్కదాన్ని నాన్న పాపం చేస్తున్నా ఏం ద్రోహం చేస్తున్నా నేను అవ్వలేని బిడ్డనన్నా అవ్వలేని బిడ్డనన్నా అవ్వలేని బిడ్డను కదరా ఏలేని బిడ్డను కదరా దిక్కు దీవు లేని దాన్ని ఇలా చూస్తున్నారా అవ్వ ఏమకరం కదా వచ్చినప్పుడు అనుకున్నారు కదా నా బిడ్డ చూస్తున్నారు ఎప్పటికల్లా సెల్లల్లా సెలకల్లా నా ప్రాణమైన అది ఎత్తాలి ఆ తల్లి భూమి మీదకి వచ్చినప్పుడు బిడ్డ ఎత్తుకోవాలి లేదా అత్త పెట్టిన పోరామా అత్త భర్త పెట్టిన బదులమా గొప్ప ఆట చెల్ల మీద బిడ్డ సెలకల్ల మీద నన్ను అది ఎత్తన్నట్టుగా బిడ్డ చూస్తున్నా అమ్మని అది ఎత్తందమ్మా బిడ్డ కథ వచ్చిన కథతల్ని అది ఎత్తరా వచ్చినాడు ఆయన అది ఎత్తరాడు పిల్లలు ఎక్కడ పోతిరా భగవంతుడా అయ్యా భగవంతుని గుళ్ళు భగవానా భగవంతుని గుళ్ళెద్దుము అయ్యా అన్నంత వయసచ్చి పొగలేముగే ముసలిగల పొగలే పిండారాల రప్పల పూజ చేసిన మందంత పూల పూజ చేస్తే భగవంతా నీ కాపలంతా కళ్ళు ఏరిస్తావు పడతలు ఏ పాప చేసినవు అడవిళ్ళను కలకల కన్నీరుతుంది వెళతండే చూస్తారు ఇక్కడ ఎవరు దేవుడు దిక్కన్నట్టు ఆడవిల్ల ఆకలితో పడ్డాకు దుబ్బల పచ్చాకు ఎదుకుంటూ 10 రోజులు ఎలాగొస్తాని అన్న
తల్లి గర్భాలు వస్తున్న ఆకలితే వచ్చాక పచ్చాక తింటే నాకు జల్లు అంటే అమ్మ అన్న అంటాను ఆకుజల్లు అంటే అన్న అనుకుంటా కొమ్మజల్లు అంటే అన్న అనుకుంటా అడవిలో ఉండగా ఎంత తల్లి గర్భాలు చూడు ఇవాళ చూసిన కడుపులో పుట్టింది నీరు వల్ల అనుకుంటుంది నేను శోభ అనుకుంటుంది కన్న కొడుకు అనుకుంటలేదు అవసత్తిన వేసేది పెద్ద కొడుకుల కింద ఉరిగింది ఉరిగినప్పుడు ఆకాశాన్ని తల్లి చూస్తే పుట్టుకుంటే బిడ్డ కూడా కొట్టి కొట్ట మీద సెగినల్ల సెగినల్ల ఎసినారా చక్కర కొడుకు కూడా తండ్రి అయ్యా ఆకాశాన్ని మన భూతాలి మాయ మాయ అయిపోయినాక తల్లి గరం వచ్చే కన్న కొడుకు ఎడతనక తల్లి వస్తున్నా వచ్చింది బిడ్డ ఆ బిడ్డకు తెలియకచ్చి కొడుక నా గర్భాలు ఎందుకు వచ్చినవరా నా కడపలో నీరు బల్లో నేను శోభానుకుంటున్నా ఇలా నా తోడ వచ్చిన అందులో ఇద్దరు కాదని వస్తున్నా పెద్దన్న కొంచెం తిట్టిలో వచ్చి చిన్నాడు సడి లాగం చేసి చిన్నాడు దాచుకుని పెరిగినాక అయ్యం దాచుకున్నా కొడుకన్నా అయ్యవై వచ్చినవా నా తోడ వచ్చిన అన్నవై వచ్చినవా అనుకోని కన్న కొడుకు చూసిన తీసుకొని నాకు అవుండబడికి తాను చేస్తాను నాకు ఎవరు నన్ను దిక్కు దీవు లేని దాన్ని కొడుకని ఆ కన్న కొడుకు ఎత్తుకొని తన చూడవయ్యా దేవదేవ కామరాజా దేవదేవ కామరాజా అరడంతారా కన్న కొడుకు ఎత్తుకొని ఏడవత్త ఉన్నది ఆ ఇళ్ళ గుడి కడ వస్తున్న గంగ ఒడ్డుకున్న గుడి కాడికి వచ్చింది ఆ కొడుకుని అక్కడ తానం వస్తుంది తల్లి దానం చేసి ఆ కట్టుకొని చెప్పింది గుడికా డోరి కట్టినాక అయ్యా ఇలా మీరు ఎవరమ్మనంటే అక్కడ పూజ నాకు ఎవ్వరు లేరు అయ్యా దిక్కు లేదని అన్నప్పుడు నువ్వు కట్ట వచ్చినప్పుడు ఆదుకున్నాడు కన్న తల్లి ఆపద వచ్చినప్పుడు ఆదుకున్నాడు ఎంతనగా తోడబుట్టి అన్నావు అంటారు ఆ తల్లి చూస్తున్నావా ఎడుతుంటే బిడ్డ ఏడవు ఇక్కడ కొంగు చెప్పిన తల చూసిన మంది చూస్తే తల దానం చేస్తాడు అయ్యా ఇక్కడ నీ బిడ్డను చదువుకోవడానికి ఇట్లా నీ కొడుకుని చదువుకోవడానికి ఇట్లా చెప్పింది చెప్తే ఆ బిడ్డ చూసిన అట్లా చదువుకుంటాను అక్కడ అన్న పట్టణ గడ వస్తున్నా ఒక చెలకుంగల మనం వస్తున్నాయి కాబట్టి ఇండ్లలో ఇండ్లు అమ్ముడు పోతాం ధనంలో ధనం మొత్తం రాజ్యం మొత్తం దేశం మొత్తం సిప్పగతికి వస్తాను అన్న గర్వల చక్కని బిడ్డను ఓడిగట్టింది దేవుడు ఇక్కడ అడవిలో సంతానం ఓడిగట్టిన కాడ గడియలు అక్కడ అడవిలో సంతానం కట్టింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.